ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలని క్లారిటీ ఉండదు. వాళ్ళ కోసమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. Hey guys, welcome back to my YouTube channel and it's me Pranavi. Welcome back to another video guys. ఈ రోజు మనమైతే ఇంజనీరింగ్ బీటెక్ అనేది మనం చూస్ చేసే ముందు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మనకైతే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలని మనకు తెలిసి ఉండాలి. అప్పుడే కదా మనం ఏదైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనకి ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. బెస్ట్ బ్రాంచ్ సిఎస్సి తీసుకోవాలా, ఈసీఈ తీసుకోవాలా, ట్రిపుల్ ఈ తీసుకోవాలా, ఐటీ తీసుకోవాలా, బీ ఫార్మసీ తీసుకోవాలా, లేకపోతే సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉంటాయి అవి తీసుకోవాలా అని ఈ వీడియోలో అయితే మనకి కంప్లీట్గా క్లారిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ ఒక్కసారి మీరైతే ఏదైనా కోర్స్ తీసుకునే ముందు ఈ వీడియోనైతే కంపల్సరీగా చూడండి. మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది బ్రాంచెస్ పైన, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏది బెస్ట్, ఫ్యూచర్లో మనకి జాబ్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం కవర్ చేసుకుందాం. ఎందుకంటే ఒక్కసారి మీరు కానీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్స్ ఏంటో మీకు తెలియని కూడా తెలియవు. అలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి మళ్ళీ మీరు హార్డ్గా డిఫికల్టీగా ఫీల్ అవ్వడం, మళ్ళీ మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతారు. సో ఒక్కసారి మీరు ఏదైనా బ్రాంచ్ తీసుకుంటే దాని గురించి మీరు రిగ్రెట్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి. అలాంటి బ్రాంచ్ అనేది తీసుకోండి. అండ్ రైట్ డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నా ఈ వీడియో చూసి. సో స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఐటీ అనేది చాలా ఈజియెస్ట్ బ్రాంచ్ అనమాట అన్ని బ్రాంచెస్లో నుంచి. అండ్ నెక్స్ట్ హార్డ్ బ్రాంచ్ వచ్చేసరికి ఏమో ట్రిపుల్ ఈ అంటే మొత్తం సర్క్యూట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది చాలా హార్డ్ అనమాట. సో ఫస్ట్ ట్రిపుల్ ఈ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ట్రిపుల్ ఈలో ఎక్కువ ఉంటాయి. ఈ ట్రిపుల్ ఈ అంటే ఏంటంటే ఎక్కువ సర్క్యూట్స్ పైన మనకైతే సబ్జెక్ట్స్ అనేవి రిలేటెడ్గా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎలా అంటే రైల్వేలో, సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో మనకైతే ఈజీగా జాబ్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇది చాలా హార్డ్ అనమాట. సో సర్క్యూట్స్ గురించి కాబట్టి మీరు ఒకసారి థింక్ చేసి ఈ కోర్స్ తీసుకోవాలా వద్దా, హార్డ్ అయినా కూడా మాకు శాలరీ ఎక్కువ కావాలి, మాకు ఏమంటారు గవర్నమెంట్ జాబ్స్ కావాలి, టెంపరీ జాబ్స్ వద్దు, మాకు పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కోర్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మాకు మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ చేయాలి అండ్ మాకు క్రియేటివిటీ ఉంది, ఇన్నోవేషన్గా మేము ఆలోచిస్తాం, మేము ఏదైనా కొత్తగా డిస్కవర్ చేయాలి, ఇన్వెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే మీరు మెకానిక్స్ తీసుకోండి. ఇది ఎక్కువగా బాయ్స్ ప్రిఫర్ చేస్తారు, గర్ల్స్ ప్రిఫర్ చేయొద్దని కాదు, గర్ల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎక్కువగా ఫారెన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి జాబ్స్ చూసుకునే ముందు. సో ఎక్కడికంటే అక్కడికి రమ్మన్న దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ జాబ్ అనమాట. మెకానిక్స్లో ఏంటంటే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అనుకోండి. లైక్ ఎలా అంటే మనం ఆటోమొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోస్ మ్యానుఫ్యాక్చరింగ్, బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం దాంట్లో. నెక్స్ట్ ఈసీఈ. మనం ఈసీఈ అంటే ఏంటంటే ఈసీఈ ఎలా ఉంటుందంటే మనం 2 సైడ్స్ వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ ఉంటుంది, హార్డ్వేర్ సైడ్ ఉంటుంది. ఈసీఈ చేయంగానే మనకి సాఫ్ట్వేర్ జాబ్ రాదు. యాక్చువల్లీ ఈసీఈ అంటే దేనిపైన అంటే చిప్స్ ఉంటాయి కదా, లైక్ ఫోన్ చిప్స్, ఆండ్రాయిడ్ చిప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బ్రాంచ్, వాటికి రిలేటెడ్ బ్రాంచ్ అనమాట ఇది. అండ్ టీవీ సర్క్యూట్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం సాఫ్ట్వేర్ బేస్డ్ సర్క్యూట్స్ కూడా ఉంటాయి, వాటి గురించి స్టడీయే ఇది ఈసీఈ అనమాట. ఇప్పుడు ఈసీఈ చేయంగానే మనకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకోండి, సాఫ్ట్వేర్ది మీరు కోడింగ్ ఇవన్నీ నేర్చుకుని కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈసీఈలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, either హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్, రెండు కూడా నేర్చుకోవచ్చు. రెండింటి నుంచి మీకు అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు సిఎస్సి, ది మోస్ట్ డిమాండింగ్ బ్రాంచ్. అండ్ సిఎస్సిలో మనకి స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి, దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. నా సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు సిఎస్సిలో మనకైతే ఎక్కువ క్యాంపస్ సెలెక్షన్స్ అనేవి ఉంటాయి ఏ కాలేజ్లో అయినా. సిఎస్సి అండ్ ఐటీ, ఈసీఈ వీటిపైన మనకి ఎక్కువ క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి. అండ్
ఆఫ్ క్యాంపస్లో కూడా జాబ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మీకు పక్కా సాఫ్ట్వేర్ జాబే కావాలి అని అనుకునే వాళ్ళు సిఎస్సి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే సిఎస్సి చాలా డిమాండింగ్ బ్రాంచ్. ఇది మీకు ర్యాంక్ అనేది అయితే ఎంసెట్లో లైక్ 30 to 50 మధ్యలో ఉంటే మీకు అయితే సిఎస్సి అయితే వచ్చేస్తుంది. సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్స్ వస్తాయి. బట్ మదర్ అనేది సిఎస్సి అనమాట. అన్ని బ్రాంచెస్కి కోర్ బ్రాంచ్ అనేది సిఎస్సి అనమాట. మనకి సిఎస్సి అండ్ ఐటీ ఇంచుమించు ఒకటేలాగా ఉంటాయి. ఎందుకు అంటే సిఎస్సిలో అనేది మనకి డెప్త్గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. ఐటీలో ఏమో కొంచెం లైక్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ అనేవి ఐటీలో ఉంటాయి అన్నమాట. ఐటీ ఈజీ సబ్జెక్ట్, ఐటీ ఈజీ బ్రాంచ్ ఐటీ అనేది. సిఎస్సిలో మనం చూసుకున్నట్లయితే సిఎస్సిలో సి, జావా, పైథాన్ ఇలాంటి కోడింగ్. సిఎస్సి అంటేనే కోడింగ్ అనమాట. కోడింగ్ లేకపోతే మీకు జాబ్స్ అయితే రావు. ఎందుకంటే సాఫ్ట్వేర్ డిపెండెంట్ కాబట్టి మీకు కోడింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో సిఎస్సి కావాలి, సిఎస్సి చేయాలనుకునే వాళ్ళు కోడింగ్ అంటే ఇష్టం ఉంటే కోడింగ్ చేయగలుగుతాం, సాఫ్ట్వేర్ జాబ్సే కావాలి అని అనుకునే వాళ్ళు సిఎస్సి తీసుకోవచ్చు. అండ్ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ సిఎస్సి డేటా సైన్స్లో ఉంటుంది, బ్లాక్ చైన్ అండ్ డెవలప్మెంట్లో ఉంటుంది, అండ్ సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. కోర్ బ్రాంచ్ తీసుకోవాలా లేకపోతే స్పెషలైజేషన్స్ తీసుకోవాలా అనేసి. సో ఇది సిఎస్సి అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనం ఈసీఈ తీసుకోవాలి. ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అని అనుకుంటే మనం సిఎస్సి తీసుకోవాలి. హార్డ్గా ఉన్నా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అని అనుకుంటే ట్రిపుల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి సివిల్ అనమాట. సివిల్ ఏంటంటే మనకి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సివిల్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు సివిల్ తీసుకోవచ్చు. సివిల్ ఏంటంటే మనకి డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్కి, రోడ్ సర్వీసెస్కి గవర్నమెంట్ జాబ్స్ చాలా అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ క్యాంపస్ సెలెక్షన్స్లో ఈజీగా సెలెక్ట్ అవుతారు సివిల్ తీసుకుంటే. సివిల్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనే అర్థం. ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలంటే ఫస్ట్ అక్కడ సివిల్ ఇంజనీర్ ఉండాలి. అప్పుడే మనకి పని అనేది అవుతుంది. సో సివిల్ అంటే అది. నెక్స్ట్ బీ ఫార్మసీలో ఎంపీసీ స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఏంటంటే మనం మెడిసిన్స్ ప్రిపరేషన్ చేయొచ్చు. లైక్ చిన్నవి మెడిసిన్స్ ప్రిపేర్ చేయొచ్చు. వాటిలో కెమికల్స్, రెడ్డీస్ ల్యాబ్స్ ఇలాంటి ప్రైవేట్ ల్యాబ్స్ ఉంటాయి కదా, వీటిలో మనకైతే జాబ్స్ దొరుకుతాయి. ఎస్ గైస్, ఈ వీడియోకి వచ్చేసరికి అయితే ఇంతే గైస్. అండ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి. నేను అందరి డౌట్స్ అయితే నేను ఆన్సర్ చేస్తాను. ఇదే గైస్ ఈరోజు వీడియో. మీరే డిసైడ్ చేసుకోండి ఏ బ్రాంచ్ బాగుంటుంది అనేసి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రైట్ డెసిషన్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నా. బాయ్.